హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగో సాయంత్రం అయ్యేటప్పటికి మా వాడికి ఇంట్లో బోర్ కొట్టేసిందంట. బయటికి వెళ్దాం పద 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 వాకింగ్ అని చెప్పి అన్నాడు. అన్నవాడు అసలు ఊరు కూడా బయటికి లాక్కొచ్చేసాడు. తీరా చూసి వాకింగ్ అని చెప్పినవాడు బేకరీలో దూరాడండి. దూరి అదిగో అక్కడ మొత్తం ఐస్ క్రీమ్స్ అన్నీ డిస్ప్లే చేసి ఉన్నాయి కదా, అందులోంచి వాడికి కావాల్సిన ఐస్ క్రీమ్ వెతికేసుకున్నాడు. సరే అయిపోయింది కదా పద అంటే కాదు కాదని బేకరీ మొత్తం తిరిగాడండి. మళ్ళీ వచ్చేసి అదిగో డైరీ మిల్క్ సెలెక్ట్ చేసుకున్నాడు. కొనిమ్మంటాడు, ఎంతసేపటికి కాదు నాన్న అంటే వినిపించుకోడు. ఇదిగో ఇలాగేనండి, పిల్లలు అన్న తర్వాత ఇలా టెండర్లు పెడుతూ ఉంటారు. దానికి మనం అన్నీ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిస్తూ ఉంటాం. ఏం చేస్తాం, పిల్లలు కదండి, తప్పదు. సరేనని చెప్పేసి ఇంకా మొత్తం షాప్లో పర్చేసింగ్ అయిపోయింది. అంటే అదేనండి, చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనడం అయిపోయింది. బయటకు వచ్చాం. తీరా చూస్తే ఫుల్ రష్ అండి, మార్కెట్ ఉంది అక్కడ. ఈ మార్కెట్లో వాకింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఏం చేస్తాం, మా బుడ్డోడు అలా లాక్కొచ్చాడు నన్ను. సరే అని చెప్పి వెళ్తున్నామండి, అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. సో అంటే విండో షాపింగ్ లాగా అనమాట. ఇది విండో వెజిటబుల్ మార్కెట్ కదా, సో అలా చేసుకుంటూ వచ్చాం. తీరా చూస్తే పండు మిరపకాయలు కనపడ్డాయండి. సో మా సాయికి పండు మిరపకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి పండు మిరపకాయలు తీసుకున్నామండి. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే మంచి నిమ్మకాయలు కనిపించాయి. ఇక అంతే, ఆ నిమ్మకాయలు కూడా తీసేసుకున్నాం. ఆడు చూడండి అప్పుడే అగో చాక్లెట్ ఐస్ క్రీమ్ లాగిచ్చేస్తున్నాడు. ఇదిగోండి, ఇది నా షాపింగ్ విశేషాలండి. థ్యాంక్ యూ.